Hi dear students, welcome to my channel. ఈ రోజున రీజనింగ్ సబ్జెక్ట్లో ఆల్ఫాబెట్ గురించి టాపిక్గా తీసుకున్నాను. ఈ ఆల్ఫాబెట్స్ అనేది వచ్చేసరికి ఏ విధంగా అడగవచ్చు అంటే సీక్వెన్స్ రూపంలో అడగవచ్చు, సిరీస్ రూపంలో అడగవచ్చు, ఆల్ఫా న్యూమరికల్ రూపంలో అడగవచ్చు, లేదా అదర్స్ అంటే పేర్స్ కానివ్వండి, ఓబల్స్ కానివ్వండి, కాన్సోనెంట్ లెటర్ రూపంలో కానివ్వండి అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడగవచ్చు. AEIO ఈ చూస్తుంటే ఓబల్ లెటర్స్ AEIO లాస్ట్ లెటర్ ఏంటండి యు. ఇలా అడగవచ్చు. అంటే ఇంత ఈజీగా అయితే కాదు. అలాగే ఆల్ఫాబెట్ అంటే నెంబర్స్లో రావచ్చు, లేదా లెటర్స్లో రావచ్చు, లేదంటే సింబల్స్తో రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టార్, A 3 C H $. ఇలా అడగొచ్చు. ఇలా ఈ రూపంలో కూడా ఉండొచ్చు. లేదంటే కనుక ABC అని చెప్పి సిరీస్ అనమాట. ABC అన్నాడు. నెక్స్ట్ ఏంటండి DEF ఈ రూపంలో కూడా రావచ్చు. కానీ ఎంత ఈజీగా అయితే కాదు, ఈ రూపంలో రావచ్చు. సీక్వెన్స్ అంటే లెఫ్ట్ టు రైట్ అని కానీ, లేదంటే రైట్ టు లెఫ్ట్ అని కానీ ఇలా అడగొచ్చు. సీక్వెన్స్ లెఫ్ట్ టు రైట్ అని కానీ, రైట్ టు లెఫ్ట్ అని కానీ, లెఫ్ట్ టు లెఫ్ట్ అని కానీ, లేదా రైట్ టు రైట్ అని కానీ ఇలా సీక్వెన్స్ రూపంలో అడగొచ్చు. సిరీస్ ABC ఒక సిరీస్ రూపంలో వస్తుంది. ABC అని వచ్చింది ఇక్కడ, DEF నెక్స్ట్ది. సో అలా మనం రాసుకున్నాం. ఇదిగో న్యూమరికల్ వచ్చేసరికి ఇలా 1 స్టారు AB3 ఇలా అడిగాడు. అలాగే అదర్స్ పేర్స్ వచ్చింది. ఓబెల్స్లో కానీ కాన్సోనెంట్ లెటర్స్లో కానీ అడగవచ్చు. ఓకేనండి. దీని ప్రతి లెటర్ యొక్క పొజిషన్ మనకు తెలిసి ఉండాలి. అందుకనే ఇక్కడ నేను ABCDలు రాసుకుంటూ వెళ్ళి దానికి నెంబరింగ్ కూడా ఇచ్చాను. రివర్స్లో కూడా నెంబరింగ్ ఇచ్చుకుంటూ వచ్చాను. గుర్తించండి, ప్రతి నెంబర్ యొక్క పొజిషన్ తెలియడం కోసం ఇలా చేశాను. అలాగే మనకి ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో ఆ రైట్ సైడ్, ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉంటుందో ఆ లెఫ్ట్ సైడ్. ఇటు నుంచి చదువుకుంటూ పోతే లెఫ్ట్ సైడ్, ఇటు నుంచి చదువుకుంటూ వెళ్తే అది రైట్ సైడ్. గుర్తించండి, ఇటు వెళితే రైట్ సైడ్, ఇటు నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్. ఓకేనండి. అలాగే ఈ ఆల్ఫాబెట్స్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఈజీగా మనం గుర్తించడానికి లెటర్స్ని చిన్న షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఏంటో చూద్దాం. లెఫ్ట్ టు రైట్ అని కానీ, రైట్ టు లెఫ్ట్ అని కానీ ఇచ్చినప్పుడు ఎడిషన్ చేయాలి. ఓకేనండి. అలాగే 2 రైట్లు కానీ 2 లెఫ్ట్లు కానీ వచ్చినప్పుడు లెస్ చేయాలి. ఓకేనండి. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ టు రైట్ అంటే ఎడిషన్ చేయాలి, రైట్ టు లెఫ్ట్ అన్నా ఎడిషన్ చేయాలి, రైట్ టు రైట్ అన్నా లెఫ్ట్ టు లెఫ్ట్ అన్నా లెస్ చేయాలి. ఓకేనండి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చాడు. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. విచ్ లెటర్ ఈజ్ 7th టు ద రైట్, 13th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అని ఇచ్చాడు. అలాగే A T B G C H D U E నన్ ఆఫ్ దిస్ అని ఇచ్చాడు. ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ విచ్ లెటర్ ఈజ్ 7th టు ద రైట్, 13th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. రైట్ ఇచ్చాడు, లెఫ్ట్ ఇచ్చాడు. రైట్ టు లెఫ్ట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. సో 7 + 13 = 20. అయితే ఈ 20 లెటర్ ఏంటని చూడాలి. ఆ 20ని ఎటువైపు నుంచి చూడాలి? రైట్ నుంచి చూడాలా, లెఫ్ట్ నుంచి చూడాలా అన్నది తెలుసుకోవాలనుకుంటే కనుక ఫ్రమ్ని ఎప్పుడు మనం బేస్గా తీసుకోవాలి. గుర్తించండి, ఫ్రమ్నే మనం బేస్గా తీసుకోవాలి. ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు అంటే లెఫ్ట్ నుంచి 20 లెటర్ ఏంటండి? T. చూడండి,
ABCDE నెంబరింగ్ కూడా వేసుకుంటూ వెళ్ళాను. ఆ నెంబరింగ్లో 20 లెటర్ ఎక్కడ వచ్చిందండి? టీ దగ్గర వచ్చింది. సో టీ ఉందండి, ఉంది. సో ఇది ఇక్కడ టీ ఉంది. ఆన్సర్ వచ్చేసరికి టీ అండి. టీ ఎక్కడ ఉంది? ఏ దగ్గర ఉంది కాబట్టి ఏ ఆన్సర్. చూద్దాం. విచ్ లెటర్ ఈజ్ 6th టు ద రైట్ ఆఫ్ 7th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అని ఇచ్చాడు. ఆప్షన్స్ ఏ M, B N, C L, D O E. నన్ ఆఫ్ దిస్ అని ఇచ్చాడు. ఓకేనండి. ఇప్పుడు విచ్ లెటర్ ఈజ్ 6th టు ద రైట్ ఆఫ్ 7th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. రైట్ ఇచ్చాడు, లెఫ్ట్ ఇచ్చాడు. రైట్ టు లెఫ్ట్ అని కానీ ఇచ్చినప్పుడు కానీ ఏం చేయాలి? రైట్ టు లెఫ్ట్ అని కానీ లెఫ్ట్ టు రైట్ అని కానీ ఇచ్చినప్పుడు ఎడిషన్ చేయాలి. రూల్ గుర్తుంది కదండి. సో 6 + 7 ఈజ్ ఈక్వల్ టు 13 లెటర్. ఆ 13 లెటర్ ఏంటన్నా చూడాలంటే దేని బేస్గా తీసుకోవాలంటే ఇప్పుడు ఫ్రమ్ని బేస్గా తీసుకోవాలి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి చూడాలా, రైట్ సైడ్ నుంచి చూడాలా అన్నది మనం తెలుసుకోవాలంటే ఫ్రమ్ని ఎప్పుడు బేస్గా తీసుకోవాలి. ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ నుంచి 13వ లెటరు ఏంటో చూడండి, M. సో ఆన్సర్ M. M ఎక్కడ ఉందండి? ఏ దగ్గర ఉంది. సో ఏ ఆన్సర్. ఓకేనండి. మూడో ప్రాబ్లం చూడండి. విచ్ లెటర్ ఈజ్ 11th టు ద రైట్ ఆఫ్ 12th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అని ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసరికి ఏ W, B X, C Y, D Z, E నన్ ఆఫ్ దిస్ అని ఇచ్చాడు. సరే, ఇప్పుడు రైట్ ఇచ్చాడు, లెఫ్ట్ ఇచ్చాడు. రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది. ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. అప్పుడు ఎడిషన్ చేయాలనుకున్నప్పుడు 11 + 12 ఈజ్ ఈక్వల్ టు 23rd. మరి ఈ 23rdని రైట్ సైడ్ నుంచి చూడాలా, లెఫ్ట్ సైడ్ నుంచి చూడాలా అని తెలియాలంటే ఫ్రమ్ని ఎప్పుడు బేస్గా తీసుకోవాలి. ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ నుంచి 23rd లెటర్ ఏంటి? W. ఆన్సర్ W ఎక్కడ ఉందండి? ఇదిగోండి ఏ దగ్గర ఉంది. సో ఏ ఆన్సర్. ఓకే డియర్ స్టూడెంట్, 4th ప్రాబ్లం చూడండి. విచ్ లెటర్ ఈజ్ 10th టు ద రైట్ ఆఫ్ 12th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఆప్షన్స్ ఏ T, B U ఇచ్చాడు, C V, D W E నన్ ఆఫ్ దిస్ ఇచ్చాడు. ఓకేనండి. సరే, ఇప్పుడు మనం ఫస్ట్గా చూడాల్సింది ఇక్కడ రైట్ ఇచ్చాడు, లెఫ్ట్ ఇచ్చాడు. రైట్ టు లెఫ్ట్ ఇస్తే ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. సో 10 + 12 ఈజ్ ఈక్వల్ టు 22 లెటర్. ఈ 22 లెటర్ ఏంటన్నది చూడాలి. కానీ అది రైట్ సైడ్ నుంచి చూడాలా, లెఫ్ట్ సైడ్ నుంచి చూడాలన్నది ఎప్పుడు కూడా ఫ్రమ్ని బేస్గా తీసుకోవాలి. ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ నుంచి చూస్తే 22 లెటర్ ఏంటండి? V. సో V ఆన్సర్. V ఎక్కడ ఉందండి? C. ఆన్సర్ V. ఇక్కడ 5th ప్రాబ్లం చూడండి. విచ్ లెటర్ విల్ బి ద 9th టు ద రైట్ ఆఫ్ ద 17th లెటర్ ఫ్రమ్ ద రైట్. ఎండ్ ఆఫ్ ఆల్ఫాబెట్ ఏంటి అని అడిగాడు. 2 రైట్లు ఇచ్చాడు. రైట్ టు రైట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? లెస్ చేయాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బిగ్ నెంబర్ నుంచి ఎప్పుడు స్మాల్ నెంబర్ తీసేయాలి. సో బిగ్ నెంబర్ ఎంతండి? 17th - 9 ఈజ్ ఈక్వల్ టు 8. 8 లెటర్ ఎక్కడి నుంచి చూడాలి? ఎప్పుడు ఫ్రమ్ని బేస్గా చూడాలి. గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలో అయినా సరే ఫ్రమ్ని బేస్గా తీసుకోవాలి. ఫ్రమ్ ద రైట్ సైడ్ నుంచి చూడాలి. సో రైట్ నుంచి అంటే ఇటు నుంచి చూడాలి. ఇటు నుంచి 8th లెటర్ ఏంటండి? ఇదిగోండి ఇక్కడ ఉంది, ఎస్ ఉందండి. ఆన్సర్ ఎస్ ఎక్కడ ఉందండి? B దగ్గర ఉంది. సో B ఆన్సర్. ఓకేనండి.